హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3D వ్లాగ్స్. ఈరోజు నాతో పాటు పండు అయితే ఉందన్నమాట. నా చిన్నప్పటి నుంచి నేను దాచుకున్న కొన్ని కాయిన్స్, అలాగే అదర్ కంట్రీస్ నుంచి కొన్ని నోట్స్ అయితే ఈ బాక్స్లో దాచుకున్నాను అనమాట. ఉన్నాయి మొత్తం 1 by 1 అయితే మీకు చూపిస్తాను. సో నేను కూడా వీడియోలో పార్టిసిపేట్ చేస్తాను, నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి పండు అనింది అనమాట. సో నువ్వే ఓపెన్ చేయి పండు. ఓపెన్ చేయనా? సో నాకు తెలిసి పండుగ కూడా కొన్ని తెలియని కాయిన్స్ కూడా ఉన్నాయి. సో మీలో 90s కిడ్స్ కాకుండా జెన్జీ అంటున్నారు కదా, అంతే కదా పండు? సో జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవి కొద్దిగా యూనిక్గా అనిపించవచ్చు. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఫొటోస్ చూస్తున్నారు కదా, ఇవి మా మమ్మీ మా డాడీ ఫొటోస్ అన్నమాట. ఓకే, సో ఇవి పక్కన పెట్టేస్తున్నాను. డబ్ల్యూ ఏంటిది? కాయిన్సా? డబ్ల్యూ కాయిన్స్, నోట్స్. సో 1 by 1 అయితే నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇది మన కంట్రీ నోట్ అయితే కాదు, పేరు అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా ఇవన్నీ 20 రూపీ నోట్స్, అంటే 10 రూపీస్ నోట్స్ వచ్చినాయి కదా, వచ్చినప్పుడు దాచినవి అనమాట ఇవి. సో ఇవన్నీ మీకు తెలిసిందే, మీకు లేటెస్ట్ 10 రూపీస్ నోట్స్. ఇక్కడ నుంచి కొద్దిగా యూనిక్గా అయితే ఉండిద్ది అనమాట వీడియో. సో మీలో ఎంతమందికి ఈ 10 రూపీస్ నోట్ తెలుసు? సో పండు, ఈ నోట్ నువ్వు ఎప్పుడైనా చూసావా? చూసినట్టు గుర్తు, క్లారిటీ లేదు. ఓకే, సో ఇందులో గాంధీ తాత ఉండకుండా సింహాలు, అంటే 3 సింహాలు బొమ్మ ఉండిద్ది కదా, సో అదైతే ఉంది కదా. తర్వాత ఇది కొద్దిగా కలర్ఫుల్. ఇందాక మీరు చూసింది బ్లాక్ అండ్ వైట్ లాగా అయితే ఉండిద్ది కదా, ఇది కలర్ఫుల్. ఇక్కడ చూసారు కదా, సో ఇది ఒకటి అనమాట. ఇది చూసా. ఇది చూసావా? ఇది చూసా. యా, కెమెరా ఫోకస్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, సో ఏమీ అనుకోవద్దు. ఇట్లాంటివి మన దగ్గర కొన్ని నోట్స్ అయితే ఉన్నాయి మొత్తం. ఇదే ఇంకా ఇది వింటేజ్ పండు, ఇది నీకు తెలుసా? అసలు తెలియదు. సో ఇది ఇంకా బాగా పాత వింటేజ్. సో ఇదన్నమాట నోట్ అయితే. ఆల్మోస్ట్ చూసాంలే. మరి నువ్వు ఈ 20 రూపీస్ నోట్స్ చూసావా? చూశాను మరి. సో ఇంకా నార్మల్ 20 రూపీస్ నోట్స్ అనమాట. ఇప్పుడైతే లేటెస్ట్గా వచ్చినాయి, కానీ పాత రోజుల్లో అయితే ఇట్లా రెడ్ కలర్లో ఉంటాయి. ఇది కూడా ఒకసారి మీకు క్లోజప్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇట్లా అయితే ఉండిద్ది నోట్. ఇంకా దాని తర్వాత 100 రూపీస్ నోట్ అనమాట. సో ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న నోట్స్ అయితే ఇవి. చాలా రోజుల నుంచి నేను గుర్తుగా దాచుకున్నాను. పెళ్ళైన కాడ నుంచి ఎప్పుడైతే తీసి చూపిస్తాను. ఒకసారి చూపించాడు కానీ మిరపతికి వెళ్ళి అలా తీసి ఇలా చూపించి పెట్టేశాడు. అదే మనకి ఇవి ఓల్డ్, అవి అన్నీ కొంచెం కాస్త గుర్తున్నాయి కానీ ఇది ఇంట్లో చూసినట్టు గుర్తు. మా నాయనమ్మ దాస్తే. ఏంటిది అది? 1 రూపీ కాయిన్. ఏంటిది? 1 రూపీ నోట్. కాయిన్ అని వస్తుంది, నోట్స్. సో ఇదిగోండి 1 రూపీ నోట్ అనమాట. లేటెస్ట్, ఇది కొత్తది, ఈ మధ్య గవర్నమెంట్ రిలీజ్ చేసింది కదా. సో ఇలా అయితే ఉండిద్ది అనమాట. 2017 అని చెప్పేసి బ్యాక్ సైడ్ మెన్షన్ చేసింది. 5, 6 ఇవన్నీ నెంబర్స్ ఉన్నాయి. సో నాకు తెలియకుండా నేను ఇన్నిట్లా దాచినా నాకే అర్థం కావట్లేదు. 17 అన్నీ 17. ఓకే, 2017లో 1 రూపీ నోట్స్ అయితే గవర్నమెంట్ తయారు చేసినట్లుంది. మన దగ్గర కొన్ని ఉన్నాయి. అంటే ఇవి 2 చూసావా? 2 రూపీస్ ఎప్పుడైనా చూసావా? సీరియస్లీ చూడలేదు నేను. ఓన్లీ నేను 5 రూపీస్ వరకే చూసా, మిగతా అన్ని దాచుకున్నాయి చూసా. 10 రూపీస్ చూసా, ఓకే అంతే, ఇంకా చూడలేదు. సో ఇక్కడ బాగా వింటేజ్ 2 రూపీస్ నోట్ అనమాట ఇది. చూసారు కదా, సో ఇట్లా అయితే ఉండిద్ది అనమాట. ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి ఒక టైప్ ఆఫ్ లోగో అయితే ఉంది, చూసారు కదా. తర్వాత లేటెస్ట్ 2 రూపీ నోట్స్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే మనకి టైగర్ బొమ్మ అయితే ఉంది. సో ఇది లేటెస్ట్ 2 రూపీ నోట్. అలాగే బ్యాక్ సైడ్ మనకి టైగర్ అయితే ఉన్నాడు. నాకు ఇండియన్ కరెన్సీలో ఈ 5 రూపీ నోట్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే గ్రీన్ కలర్లో ఉండిద్ది. బ్యాక్ సైడ్ ట్రాక్టర్ అయితే ఉండిద్ది అనమాట. నువ్వు చూసావు ఎప్పుడైనా? చూశాను, వాడావా? కాకపోతే ఏంటంటే ఇది మనకి గాంధీ తాత బొమ్మ అయితే ఉండదు. గాంధీ తాత బొమ్మ లేని కూడా చూసావా? ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ అవే 5 రూపీస్ 5 రూపీస్ 5 రూపీస్. ఓకే, ఇదిగో ఈ 5 రూపీస్ కూడా చూసా. ఇది గాంధీ తాత బొమ్మ ఉన్నదన్నమాట. గాంధీ తాత బొమ్మ ఉన్నాడు, అలాగే బ్యాక్ సైడ్ మనకి ట్రాక్టర్ బొమ్మ ఉండిద్ది. సో ఈ నోట్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. నాకు కూడా ఇష్టం. ఇది మలేషియా కరెన్సీ అనమాట. ఇవైతే నా దగ్గర కొన్ని ఉన్నాయి. అసలు ఇది ఏంటో కూడా నాకు తెలీదు. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఓనం 1 రియాన్ ఉంది. సో ఇది గిఫ్ట్ వచ్చింది అనమాట. యాక్చువల్లీ నాకు తెలిసిన వాళ్ళైతే ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారు. 50 రూపీస్ ఇది నేను చూసా, ఇది వాడా. సో ఇది చాలా మంది యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు వచ్చే 50 రూపీస్ ఏంటంటే మీకు ఏ కలర్లో ఉంటుంది? గ్రీన్. బ్లూ కలర్. గ్రీన్, ఒక టైప్ ఆఫ్ గ్రీన్ అది. ఓకే, ఓల్డ్ 50 రూపీస్ నోట్ అనమాట.
ఎక్కువగా ఫోన్ పే చేయడం వల్ల గుర్తులేదు. ప్రజెంట్ 50 రూపీస్ నోట్ ఏ కలరు? గ్రీన్. ఓకే, గ్రీన్ కదా అది. ఇప్పుడైతే నోట్స్ అయిపోయినాయి. ఇప్పుడు కాయిన్స్ దగ్గరికి వచ్చేద్దాం. ఇదేంటో తెలుసా? తెలుసు, లలితా జ్యువెలర్స్ వాళ్ళవి కాయిన్స్ అయ్యో. కాదు, ఓపెన్ చేసి చూడు నీకు తెలిసింది. ఖాళీ. ఇది ఖాళీ అయి ఉంటుంది. ఓ లేదు లేదు లేదు, ఓం తీసుకున్నాము. సో ఇది నా మ్యారేజ్కి నా ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్ ఇచ్చారు. దానికి చైన్ లేదనమాట. చైన్ కొనుక్కొని అది వేసుకుందాం అని చెప్పేసి అట్లా దాచేసేసాను. బ్రాస్లెట్. అప్పుడప్పుడు నా వీడియోస్లో మీరు చూసే ఉంటారు, బైక్ రైడ్ చేసేటప్పుడు మీకు బ్రేస్లెట్ అయితే కనిపిస్తూ ఉండేది కదా. సో ఇది బ్రేస్లెట్ అయితే. ఇప్పుడు సిల్వర్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది కొనాలంటే. ఇది ఇవైతే నేను ఎక్కువగా యూజ్ చేయను. నాకు ఎక్కువగా ఇవన్నీ పెట్టుకొని తిరగాలంటే అంతగా నచ్చదనమాట. ఇంకా ఇప్పుడు కాయిన్స్, చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి. అంటే కరెన్సీ కలెక్షన్ కూడా చాలా మందికి ఇష్టం అనమాట. నాకు కూడా ఇష్టం. మనకి చాలా ఇష్టాలు అయితే ఉన్నాయి. అన్ని ఇష్టాలే. చూసా. ఇది 1 రూపీ కాయిన్ అనమాట. ఇట్లాంటివి నా దగ్గర చాలా అయితే చాలా ఉన్నాయి. దీనికన్నా ముందు 1 రూపీ తెలుసా నీకు? ఇదైతే పెద్ద 1 రూపీ కాయిన్ అనమాట. సో బ్యాక్ సైడ్ మీకు చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. సో రెండు పక్కన పెట్టి చూపిస్తాను నేను మీకు. ఇక్కడ మీరు చూడొచ్చు, 2 1 రూపీ కాయిన్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మీకు చూపించాలంటే చాలాసేపు పట్టిద్ది అనమాట. కొన్ని యూనిక్ పావలా అంటారు కదా, ఇది తెలుసా నీకు? పావలా చూసా ఇంట్లో ఉంది చిన్న కాయిన్. పావలా అనమాట. వెనకాల రైనో అనుకుంటా. ఫేస్ నుంచి అడ్డ పెట్టుకోవాల్సి వస్తుంది. సో మేమిద్దరం ఫోకస్ అవుతున్నాము. కాయిన్స్ చూపించాలంటే మాత్రం మళ్ళీ మా ఫేసెస్ అనేది అడ్డు పెట్టాలి చేత్తో. ఇది తెలుసు. ఏంటది అది? నాకు తెలియదు. దీన్ని ఏమంటారు? ₹10. ఓకే. సో పావలా కన్నా ₹10 ఎక్కువ అనమాట. అంటే ఈ ₹10 పెట్టి మనం 2 పావలాలు అయితే తీసుకోవచ్చు. 90s కిడ్స్కి తెలిసిద్ది. ఇది యూనిక్ 1 రూపీ కాయిన్ అనమాట. బ్యాక్ సైడ్ మహారాణా ప్రతాప్ అని చెప్పేసి రాసుంది. సో ఓల్డెన్ డేస్లో 1 రూపీ కాయిన్స్ బ్యాక్ సైడ్ చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించిన ప్రింట్స్ అయితే ఉండేవి. ఇది బాగుంది. ఇది నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ హాఫ్ అనా అని చెప్పేసి ఉంది. ఇంకా బాగా వింటేజ్, ఇంకా 100 సంవత్సరాల బ్యాక్ అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ హాఫ్ అనా ఉంది, ఇటువైపు ఏమో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి బొమ్మలు ఉన్నాయి. ఓకే, సేమ్ అదే దాంట్లో ఆంజనేయ స్వామి వచ్చింది. ఇది బాగా తెలుసు. ఇది నీకు తెలుసా? కొన్ని రోజులైతే దీన్ని మేము తీసుకోము అని చెప్పి మొరాయించారు. 10 రూపీస్ కాయిన్ అనమాట. ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు. ఇదిగో ఇది లేదు, ఇది నేను వాడలేదు. సరే, ఇది 20 పైస్ అనమాట. 20 పైస్ నేనైతే వాడా చాలా చిన్నప్పుడు. ఇది 20 రూపీస్ కాయిన్. ఇది రీసెంట్గా 20 రూపీస్ కాయిన్స్ కూడా వచ్చినాయి అనమాట. ఇదేంటో చెప్పుకో. సో ఇది 1 పౌండ్. బ్యాక్ సైడ్ ఎలిజబెత్ రాణి ఉన్నారు కదా, సో వాళ్ళ ఇమేజ్ పండు ఇది. ఐ థింక్ పౌండ్స్ అంటే మరి లండన్కి సంబంధించింది అనుకుంటా ఈ కాయిన్ అయితే. ఓ మై గాడ్, మన దగ్గర $1 ఉంది. సింగపూర్కి సంబంధించిన $1 అనమాట. సో ఇది ఫోకస్ చేసి చూపించాల్సిందే మన వాళ్ళకి. సో చూస్తున్నారు కదా, సింగపూర్ $1. అబ్బో, పండు ఏదో ఫోకస్ చేస్తుంది. అదేంటో నాకు తెలియదు చూస్తే గానీ. చూపిస్తున్నా ఫస్ట్, నాకే తెలియదు. కొద్దిగా యూనిక్ గా ఉంది. 1 penny అని చెప్పేసింది. ఇది కూడా కొంచెం యూనిక్ గా ఉన్నాయి, తీస్తున్నాను. ఇదిగో ఇది 1 రూపీ. నేను చూడలేదు, ఇది అసలు చూడలే నేను. నార్మల్ 1 రూపీయే. వెనకాల మన నెహ్రూ గారి బొమ్మ ఉంది. నార్మల్ 1 రూపీకి నెహ్రూ గారి బొమ్మ ఉంది. తర్వాత ఇవి అదర్ కంట్రీస్ అబ్బా. ఎలిజబెత్ లండన్కి సంబంధించింది. ఇది కూడా మన దగ్గర ఉంది. అలాగే 1 రూపీ కాయిన్ ఓల్డ్ది నా దగ్గర బ్రాండ్ న్యూ చాలా కొత్తగా ఒకటి ఉండాలి. అవును, ఇది 1 రూపీ. డిఫరెంట్గా ఉండే సరుకు బొమ్మ తీస్తాను. ఇంక వీటిలో ఎట్లా చూద్దాం, అది తొందరగా అయిపోయింది. ఇవన్నీ 1 రూపీ కాయిన్స్. ఎక్కువ 1 రూపీ కాయిన్స్ కలెక్షన్ ఎక్కువ ఉంది. డిఫరెంట్గా 1 రూపీ, పావలా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను మీకు ఫస్ట్లో చూపించాను ఈ 1 రూపీ. సో ఇట్లాంటి 1 రూపీ కాయిన్స్ నా దగ్గర ఒక డ్రమ్ముకు ఉండేవి చిన్నప్పుడైతే. సో అన్నీ పోయినాయి, ఖర్చు పెట్టేసాం అనమాట. డ్రమ్ అంటే చిన్న సైజ్ అనుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 3-4 ఫీట్ అంత హైట్ ఉన్న డ్రమ్ములో ఈ 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ చాలా పెద్దగా ఉండేవి. చాలా దాచా అనమాట. 5 రూపీస్ కాయిన్స్ కూడా ఉండేవి నా దగ్గర. అవన్నీ ఇప్పుడు ఉన్నట్టయితే మంచి సూపర్ స్పోర్ట్స్ కొన్నాను.
ఆల్మోస్ట్ 90% మన దగ్గర ఓల్డ్ 1 రూపీ కాయిన్సే. 5 రూపీస్ కాయిన్ మన ఇండియాది. ఇంక ఇవన్నీ 1 రూపీ కాయిన్సే, మ్యాక్సిమం 1 రూపీ. ఇది 5 రూపీస్ కొంచెం డిఫరెంట్గా ఉంది, నేను చూడలే అసలు. ఇది 1 రూపీ. కెనడా వాళ్ళ 25 సెంట్స్ కాయిన్ అనమాట. ఇది మన ఇండియాది అయితే కాదు, 1 పౌండ్ అని ఉంది. 1 పౌండ్ కాయిన్ ఇది, చాలా చిన్నగా చూపి. నాలాంటి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇది 10 పైస్. ఏంటిది అది? దాని మీద ఏం రాస్తుందో చదువు. ఇదేం కాయిన్ రా బాబు, అసలు గేమ్స్ అని చెప్పేసి games.com అంట. సో ఇది ఒక టైప్ ఆఫ్ కాయిన్ లాగా అయితే ఉంది. ఇదేదో ఇత్తడితో తయారు చేసినట్టుగా ఉంది. బ్యాక్ సైడ్ ఏమో లోటస్ ఫ్లవర్ అయితే ఉంది. సో ఇంకా ఇవన్నీ కాయిన్సే. మ్యాక్సిమం మీకు ఇందాక చెప్పినట్లు అన్ని 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. అదర్ కంట్రీస్ నుంచి కొన్ని కాయిన్స్ కూడా మీకు చూపించాను కదా. సో ఇంతే, ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేద్దాం పండి, ఇంకా బోర్ కొట్టిద్ది. సో ఫ్రెండ్స్, ఇదైతే మన కాయిన్స్ కలెక్షన్ అనమాట. 1 రూపీ, 2 రూపీస్ పావలా కాయిన్స్ కలెక్షన్ అనమాట. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం. ఇంకా మీకు లైక్ చేస్తే బోర్ కొట్టేస్తుంది. అవును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. బాయ్.